ఏపీలో జగన్ ఫోటోతో ఇప్పటివరకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాల్ని రైతుల నుంచి వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు రీసర్వే పూర్తయిన 4618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కు పత్రాల్ని జగన్ ఫోటోలతో పంపిణీ చేశారు. జగన్ తన సొంత భూముల్ని రైతులకి అందజేసినట్లుగా జగనన్న భూ హక్కు పత్రం పేరుతో పట్టాదారు పుస్తకాన్ని రూపొందించి పంపిణీ చేశారు. జగన్ ఫోటోతో పాస్ పుస్తకాలు ఇవ్వడంపై రైతుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని ఎండగట్టిన చంద్రబాబు రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ప్రకటించారు. రైతుల పాస్ పుస్తకాలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సచివాలయంలో భూ పరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ తదితరులతో చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 20.19 లక్షల భూ హక్కు పత్రాల్ని అందజేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పత్రాల పంపిణీ ఆగిపోయింది. మరో 1 లక్ష వరకు భూ హక్కు పత్రాల్ని పంచాల్సి ఉండగా వాటి పంపిణీపై చర్చించి నిలిపివేశారు. అందరికీ కలిపి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇచ్చిన వాటిని వెనక్కి తీసుకోవడంతో పాటు కొత్తవి ఎలా ముద్రించాలి, ఎప్పటి నుంచి పంపిణీ చేయాలన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. రైతులకు పట్టాదారు పుస్తకాల్ని దశాబ్దాలుగా పంపిణీ చేస్తున్నారు. వాటి ఆధారంగా ఇలా ఎన్నడూ ప్రచారం జరగలేదు. భూ యజమాని పేరు, స్థల వివరాలతో ఉండాల్సిన పట్టాదారు పాస్ పుస్తకాన్ని జగనన్న ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రచారం చేశారు. అంతేకాదు పాస్ పుస్తకంపై యజమాని ఫోటో కంటే జగన్ ఫోటోలు పెద్ద సైజులో ముద్రించారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త పాస్ పుస్తకాలు దాదాపు పాత పద్ధతిలో ఉన్నట్లుగానే ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కొత్త పుస్తకాల తయారీపై దృష్టి పెట్టారు. 4-5 నమూనాల్ని తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకి చూపించి ఆమోదం తీసుకోవాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న పేరుతో 74.65 లక్షల రాళ్లను పొలాల వద్ద పాతారు. కొన్ని చోట్ల సర్వే రాళ్లు అలాగే పడి ఉన్నాయి. వాటిని పాత వద్దని చెబుతున్నారు. అలాగే 4-5 సైజుల్లో రాళ్లని తయారు చేయించి వాటిని సీఎంకు చూపించి ఆమోదం పొందనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గాయత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి భూ సర్వేకి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత కూడా భూ సర్వేకి సంబంధించి రీసర్వే చేయాలంటూ కూడా అప్పుడు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. దానికి భూ సంరక్షణ అని పేరు పెట్టేసి దాని మీద ఒక ప్రత్యేకమైన కమిటీని కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా సరిహద్దు రాళ్లను వేయడంతో పాటు భూములు మొత్తాన్ని రీసర్వే చేసి దానికి సంబంధించి పాస్ పుస్తకాలను కూడా రైతులకు అందించే విధంగా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఆ నిర్ణయానికి సంబంధించి కొన్ని కీలకమైన భూ సర్వేలు కూడా అప్పుడు ప్రభుత్వం తీసుకుంది. ఆ భూ సర్వేలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే మండలం వారీగా, డివిజనల్ వారీగా కూడా భూ సర్వే చేసి ఆ సరిహద్దు రాళ్లను వేయడంతో పాటు భూములకు సంబంధించి పాస్ పుస్తకాలను కూడా రైతులకు జారీ చేసి మొత్తం కూడా డిజిటలైజేషన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ సంబంధించి కావచ్చు, అలాగే ఏదైతే ప్రతిష్టాత్మకంగా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న భూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి కూడా మొదటి అస్త్రంగా భూ సర్వేల్ని చెయ్యాలంటూ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా సర్వేలను నిర్మించుకుని దాదాపు 4000 గ్రామాల్లో కూడా భూ సర్వే అనేది చేయడం జరిగింది. మొత్తం 20 లక్షలకు పైగా కూడా రైతులకు సంబంధించి పాస్ పుస్తకాలను కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా కొన్ని విమర్శలను కూడా అప్పుడు ప్రభుత్వం ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రైతులకు సంబంధించి భూ రీసర్వే చేసిన తర్వాత పాస్ పుస్తకాలు ఏదైతే ఉంటాయో ఆ పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మతో ఉన్న జగనన్న భూ హక్కు పత్రం అంటూ కూడా ఒక పేరును వేసి జగన్ ఫోటో, అప్పుడు సీఎం గా ఉన్న జగన్ ఫోటో వేసి కూడా రైతులకి పంపిణీ చేయడం జరిగింది. దాని మీద కూడా కొన్ని విమర్శలు కూడా అప్పుడు ప్రభుత్వం ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎన్నికల హామీకి సంబంధించి ప్రధానంగా జగన్ ఫోటో ఉన్న ఏదైతే పాస్ పుస్తకం ఉంటుందో ఆ పాస్ పుస్తకాన్ని కూడా రద్దు చేస్తాం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రద్దు చేస్తా ఉంటూ కూడా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కూడా చంద్రబాబు దానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా తీసుకుపోతుందని చెప్పుకోవచ్చు. జగన్ పేరుతో ఉన్న
పాస్ పుస్తకాలు మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకొని కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే ఆ, ప్రభుత్వం ఆలోచన అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా మంత్రి నిన్న అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. మొత్తం గత ప్రభుత్వంలో జరిగిన భూ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు రాబోయే రోజుల్లో జగన్ ఫోటో తీసేసి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా కూడా ఒక నమూనాను కూడా తయారు చేసే విధంగా కూడా అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 3-4 నమూనాలను కూడా పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి చంద్రబాబుకి చూపించిన తర్వాత సీఎం ఓకే అంటే కొత్త పాస్ పుస్తకాలను కూడా రెడీ చేసి రైతులకు ఇచ్చే విధంగా కూడా ఇప్పటికే ఒక రూపకల్పన అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. దాని మీద ప్రత్యేకంగా అధికారులతో కూడా మంత్రి మాట్లాడడం జరిగింది. ఆ పాస్ పుస్తకాల ప్లేస్ లో రాజముద్రతో ఉన్న ఒక పాస్ పుస్తకాన్ని ముద్రించి త్వరలోనే రైతులకు అందించే విధంగా కూడా దీన్ని సీఎం చంద్రబాబు అయితే ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించి కేవలం ఒక 1 month లోనే ఒక క్లాస్ ఇచ్చే అవకాశం ఉంది. ఒక 1 month లో నుంచి కూడా మొత్తం ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవడంతో పాటు కొత్త పాస్ పుస్తకాలు మొత్తాన్ని కూడా అందరి రైతులకు సంబంధించి కూడా మొత్తం పాస్ పుస్తకాలను మళ్ళీ కొత్తగా ముద్రించి రాజముద్ర వేసి జగన్ ఫోటోను తొలగించి పాస్ పుస్తకాలకి రైతులకు ఇచ్చే ఆలోచనలో అయితే చంద్రబాబు ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. గాయత్రి. థ్యాంక్ యూ రాజేష్.